హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. సినిమా పరిధి దాటిపోయిన తర్వాత పాన్ ఇండియా దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కంపారిజన్స్ ఎక్కువైపోతున్నాయి. అవునా కదా? ఇప్పుడు బాలీవుడ్లో ఫర్ ఎగ్జాంపుల్ హృతిక్ రోషన్ సినిమా రాబోతోంది. ఇక్కడ మనది ఇంకొక హీరో సినిమా రాబోతుంది అనుకోండి. అక్కడికి ఇక్కడికి కంపారిజన్ చేస్తున్నాం. కథ కంపారిజన్ చేస్తున్నాం. ఓకే, సాంగ్స్ కంపారిజన్ చేస్తున్నాం. అన్ని రకాలుగా కూడా మనం ఈ కంపారిజన్స్, టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ ఇవన్నీ మనం అక్కడ ఆ సినిమా ఎలా ఉంది, ఇక్కడ ఈ సినిమా ఎలా ఉందని మనం చూసుకుంటున్నాం. ఇక్కడ మనది మనం చూసినట్లయితే హిట్ 3 ఎంత భయంకరంగా ఉందో, మొత్తం అంతా రక్తమే. నానిగారు ఉంటుందండి, చూసారా అది? చూసాను ట్రైలర్. చూడడానికి టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మో ఎంత భయంకరంగా తీయబోతున్నారా ఈ సినిమాని. ఎందుకంటే హిట్ 2లో క్లైమాక్స్ చూసారు ఎంత బ్లడ్, పిల్లలు రాని లేదా సినిమాకి. ఇప్పుడు హిట్ 3 చూస్తే దాని తల మించి ఉంటుందేమో అని. మరోపక్క తమిళ్లో సూర్య గారిది రెట్రో. ఇప్పుడు కంపేర్ చేస్తున్నారు. కంపేర్ చేసి రెట్రో సూపర్ ఉంది, హిట్ 3 తేలిపోయింది ఈ వార్తలు. ఏం చెప్తారు? బేసికల్గా ఏంటంటే ఇద్దరు డైరెక్టర్ల గురించి మాట్లాడతారు, తర్వాత సినిమాల గురించి. శైలేష్ కొలను, అవునా? శైలేష్ కొలనికి ఒక ఫ్లాప్ ఉంది వెంకటేష్ తోటి, సైంధవ్. ఓకే, దాని తర్వాత ఆయన నుంచి ఎక్స్పెక్టేషన్స్ అనేవి పడిపోయినాయి. బికాస్ అంత పెద్ద డిజాస్టర్ వెంకటేష్ గారితో తీసి వెంటనే వచ్చి హిట్ ఫ్రాంచైజ్లో హిట్ 3 నాని గారితో తీయడం అనేది కత్తి మీద సామే. బికాస్ నాని ఈస్ డిఫరెంట్ జోనర్స్లో ఆయన మూవీస్ యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఆయన కథలు ఎంచుకోవడం కూడా అలాగే ఉంటాయి. దీంట్లో నాని చేత ఎక్కువ అరిపించాడు అని అనిపిస్తుంది. ద కోపం, ద వైలెన్స్ కెన్ బి షోన్ ఇన్ డిఫరెంట్ వేస్. ఇతను ఎంచుకున్నది ఏంటంటే ఆ కోపంతో, భావోద్వేగంతో మాట్లాడే డైలాగ్స్తో ఆ రక్తపాతం. సింపుల్ 3 నిమిషాల 31 సెకండ్ల ట్రైలర్లో ఫస్ట్ స్టార్ట్ అవ్వడం ఏముంది, క్రిమినల్స్ 10 అడుగుల జైల్లో అన్నా ఉండాలి, లేదా 6 అడుగుల భూమిలో అన్నా ఉండాలి. అది ఆయన చెప్పే దాంతో స్టార్ట్ అవుతుంది. ఓకే, వాళ్ళు బయటకు వచ్చి బిహేవియర్ చేంజ్ చేసుకోకపోతే వాడి బతకే అర్హత లేదు అన్న డైలాగ్తో స్టార్ట్ అయ్యి 9 నెలల పసిపాపని కాశ్మీర్లో కిడ్నాప్ చేయడం అని చెప్పడము, ఆ కేసుని ఛేదించుకోవడానికి పోవడము, అసలు బీభత్సంగా ఆ మధ్యలో ఆ చేజింగ్ సీన్లు, ఆ ఫైట్లు. అసలు ఇది బ్లడ్డా లేకపోతే టమోటా సాస్ లాగా ఇంత వాడేశారా? బికాస్ కంప్లీట్ అసలు సెన్సార్ కూడా నువ్వు యూబీఐ ఇవ్వంటే నేను చచ్చినా ఇవ్వలేదంటే యూబీఐ అడిగారంట వాళ్ళు, సెన్సార్ వాళ్ళు. యూబీఐ ఇవ్వండి మేడం, రక్తపాతం ఇప్పుడు అన్నీ చూస్తున్నాం కదంటే చచ్చినట్టు ఏ ఇస్తున్నాను, బిలో 18 ఆర్ నాట్ అలౌడ్ టు ద థియేటర్స్ అని కూడా చెప్పేశారు. బిలో 18 ఆర్ నాట్ ఎట్ ఆల్ అలౌడ్ టు ద థియేటర్స్ అని చెప్పి అసలు దాంట్లో మితిమిరిచిన రొమాన్స్. మళ్ళీ నాని నుంచి రొమాన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యరు, బికాస్ పీపుల్ ఆర్ నాట్ ఈగర్లీ వెయిటెడ్ ఫర్ నాని టు డూ రొమాన్స్. మితిమీరిన రొమాన్స్, అది కూడా అమ్మాయి కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి దీంట్లో హీరోయిన్. మితిమీరిన రొమాన్స్, మితిమీరిన వైలెన్స్. నువ్వు ఒక ఫ్రాంచైజీని తీసుకొని, నేను ఇప్పుడు నాని గారి సినిమాని నేను తప్పపడ్డా. మేబీ May 1st సినిమాలోకి వచ్చి ఆ వైలెన్స్, రక్తపాతం నచ్చే వాళ్ళకి సినిమా నచ్చుతుందే, కానీ నాని సినిమాని ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వెళ్ళే వాళ్ళకి ఆ సినిమా నచ్చదు. యాక్చువల్గా నాని గారి సినిమాలో ఈ ఫైటింగ్లు అవి ఇవి ఉన్నా ఒక చిన్న సెన్సిటివిటీ కావాలి. సెన్సిటివిటీ ఒకటి ఉంటుంది, డీసెన్సీ ఉంటుంది, ఫ్యామిలీస్ వెళ్ళి కూర్చొని చూసే విధంగానే తీస్తారు నాని. కానీ ఇప్పుడు అతను రిలీజ్ చేసిన 2 దసరాలో కూడా వైలెన్స్ ఉంటుందండి, కానీ ఫ్యామిలీస్ వెళ్ళి చూసారుగా, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన జరిగేది చూసారు కదా ఫ్యామిలీస్ అనేది. మరి దాంట్లో కూడా వైలెన్స్ ఉంటుంది, దాంట్లో వైలెన్స్ లేదని నేను అనట్లేదు. కానీ ఇప్పుడు నాని టూ మచ్ అండి. 3 నిమిషాల 31 సెకండ్లలో హిట్ లో కాదు, దసరాలో ఉండదు, మరి ఎంత టూ మచ్ ఉండదు. అది కథకి అనుగుణంగానే ఉంటుంది. ఎందుకంటే దాంట్లో కీర్తి సురేష్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ కదా, దట్ ఈస్ వాట్ దే వాంట్ టు సెలబ్రేట్. ఓకే, సెకండ్ ఇంకోటి ఏంటంటే నాని ఇప్పుడు రిలీజ్ చేసిన ప్యారడైజ్ టీజరు అలాగే ఉంది. ఫస్ట్ లుక్ అది ఇంకా అసలు అది బీభత్సంగా ఉంది. ఆ డైలాగ్స్తోనే వినడానికే జుగుప్సాకరంగా ఉంది. ఇప్పుడు హిట్ 3 అనేది ఇంకో విధంగా జనాలు రిలీజ్ చేశారు. బట్ పీపుల్ ఆర్ లైకింగ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఇప్పుడు ఆ ఫైట్ సీన్స్, ఆ చేజింగ్ సీన్స్ నచ్చే వాళ్ళకి, ఆ రక్తపాతం చూసే వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ ఫ్యామిలీస్ ఆర్ నాట్ ఎంకరేజబుల్ టు వాచ్ దట్ ఫిలిం అని చెప్పి చాలామంది చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే కార్తిక్ సుబ్బరాజ్. అసలు అతని సినిమాలో నటించాలని చాలా మంది ఇష్టపడతారు. అండ్ యు నో హౌ పీపుల్ హ్యావ్ టేకెన్ ద కార్తిక్ సుబ్బరాజ్ ఫిలిమ్స్. నెల్సన్ అండ్ కార్తిక్ సుబ్బరాజ్ ఫిలిమ్స్ 2 సినిమాలో బీభత్సం. అలాంటి దాంట్లో సూర్య రెట్రో రాబోతుంది. ఇట్స్ ఎ ఫ్రాంచైజ్ మళ్ళీ. యూనో ఇట్స్ ఏ కార్తిక్ సుబ్బరాజ్ ఒక హోలోగ్రామ్ లాగా
తీస్తున్న దాంట్లో రెట్రో పూజా హెగ్డే హీరోయిన్. ఆఫ్టర్ సో లాంగ్ టైం పూజా హెగ్డే మళ్ళీ చూడబోతున్నాం. అండ్ దీంట్లో వితౌట్ మేకప్ పూజా హెగ్డే ఉంది సినిమా మొత్తం వితౌట్ మేకప్ కంప్లీట్ రెట్రో లుక్ లో తీయడము. అది ఏంటంటే నాని హిట్ 3లో చూపించిన వైలెన్స్ కి దీంట్లో చూపించిన వైలెన్స్ కి వ్యత్యాసం ఒకటే. రక్తపాతం దీంట్లో ఉంది, దాంట్లో ఉంది. ఇది చూడబుద్ధి అవుతుంది, అది వియర్డ్ గా ఉంది, అంటే భయం వేస్తుంది. అంత రక్తపాతాన్ని ఎక్స్పెక్ట్ చేయరు. అంటే భయపెట్టడమేమో. థ్రిల్లర్ ఈజ్ నాట్ ఎ హారర్ కదా, థ్రిల్లర్ ఈజ్ థ్రిల్లర్. మనం అక్కడ భయపడ్డాం హిట్ 2 క్లైమాక్స్ లో. అదే చెప్తున్నానండి, హిట్ 2 క్లైమాక్స్ ఎవరు? సుహాస్ అలా చూపిస్తారని ఎవరు అనుకోలేదు మనము. ఓకే, కానీ భయపెట్టడం అనేది నువ్వు హర్రర్ అని చెప్పి భయపెట్టుంటే ఒక రకం, ఇట్స్ కంప్లీట్లీ థ్రిల్లర్ కదా. దాంట్లో ఏంటి కార్తీ ఉన్నాడు అని చెప్తున్నారు, బికాస్ హిట్ 4 ఇస్ కార్తీ. ఆల్రెడీ అది అనౌన్స్ అయిపోయింది. కార్తీ క్యామియోలో కనిపిస్తారని అంటున్నారు, అది అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు, మన ట్రైలర్ లో కూడా ఎక్కడ చూపించలేదు. ఇప్పుడు చూపించారు, అదే చెప్తున్నా. హిట్ 2 కి మనం నాని క్లైమాక్స్ లో చూపించాము సర్కార్ అంటే ఏంటి అనేది. సో దీంట్లో డైలాగులు కానీ శైలేష్ కులన్ రాసుకునేది అంతా కూడా బాగానే ఉంది, కానీ రెట్రోతో కంపేర్ చేసుకుంటే రెట్రోకి ఎక్కువ మార్కులు పడుతున్నాయని చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు, ఇంక్లూడింగ్ మీ. బికాస్ తమిళ్ నేటివిటీకి సంబంధించి తమిళ్ రక్తపాతం అనేది ఎప్పుడు డిఫరెంట్ గానే ఉంటుంది. అది చూడడానికి మనకు అంత జుగుప్సకరంగా ఉండదు, కానీ కంప్లీట్ తెలుగు నేటివిటీలో యాక్సెప్ట్ చేసే వాళ్ళు మన తెలుగు ఇరు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ఆడియన్స్ అంత రక్తపాతాన్ని చూడాలనుకోరు. అలాంటి రక్తపాతాలు ఉన్న సినిమాలు ఏవి హిట్ కాలేదు కూడా. మీరు చూసే ఉండొచ్చు, యూ కెన్ టేక్ ఎనీథింగ్. అంత రక్తపాతాలు ఉండే సినిమాలు ఏవి హిట్ కావు, ఎందుకంటే జనాలు వెళ్ళరు, ఫస్ట్ డేనే బోర్ కొట్టేస్తుంది. చూద్దాం, అంటే మేబీ ఒక 2.5 గంటల సినిమాని 3 నిమిషాలు కుదించినప్పుడు రక్తపాతంతో ఒకే దగ్గర లేకుండా ఇన్వెస్టిగేషన్ పట్టుకెళ్లారు అనుకో. జనరల్లీ ఏంటంటే ట్రైలర్ రిలీజ్ చేసే ట్రైలర్ లాంచ్ లోనే చెప్పారు, సినిమా అంతా కూడా మాకు ఇలాగే ఉంటుందండి, యూ కాంట్ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ దిస్ అని చెప్పేశారు. మేము ఏదో ట్రైలర్ లో చూపించింది కట్స్ కోసమే చూపించాం, సినిమాలో అది ఉండదు అనుకోకండి. అంటే ఈ రక్తానికి తోడు కథాబలం ఉందనుకోండి, కథ అర్థం కావట్లేదు అనుకోండి. ఇప్పుడు మనకు అర్థం కావట్లేదు ఆ విలన్ ఎవరు, బట్ భయంకరంగా చంపేస్తున్నాడు అనుకోండి, మన ఆ ఇన్వెస్టిగేషన్ మీద మన కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది. కథ ఉంటే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. కథ మీద బేస్ చేసుకొని, అంటే ఇప్పుడు నాని గారికి కథ మీద చాలా పట్టు ఉంటది. అంటే దెబ్బ మీద దెబ్బ పడుతుందని ఎందుకు అంటున్నానంటే, పారడైజ్ కి ఇన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు, దీనికి ఇన్ని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, అంత కాన్ఫిడెంట్ గా కోర్టు సినిమా ప్రొడ్యూస్ చేసినప్పుడు కోర్టు బ్లాక్ బస్టర్ అయింది, అతని కాన్ఫిడెన్స్ నిలబెట్టింది. కానీ అక్కడ ఆయన చెప్పింది ఏంది, నా హిట్ 3 చూడొద్దు అన్నాడు. హిట్ 3 చూడొద్దు అనే వాళ్ళు ఇప్పుడు చూస్తారు, ఎందుకు చూడొద్దు అన్నాడా, ఎంత కాన్ఫిడెంట్ ఎందుకు చెప్పాడా అనేది. అంటే కోర్టు నచ్చకపోతే అప్పుడు హిట్ 3 చూడొద్దు, కానీ ఆ కాన్ఫిడెన్స్ అదే చెప్తున్నాను, ఆ కాన్ఫిడెన్స్ కోర్టు మీద ఉండింది, హిట్ 3 మీద కాదు. ఇప్పుడు మాట్లాడతారు అది కోర్టు టైం కాబట్టి. కానీ దానికి బడ్జెట్ లేదండి, బయట మార్కెటింగ్ చేయాలి. May 1st కి రిలీజ్ అంటే ఈ రోజు నుంచి మార్కెటింగ్ ప్రమోషన్స్ మ్యాండేటరీ ఉండాలి. 15వ తారీఖు, ఇంకా కరెక్ట్ గా 15 రోజుల్లో సినిమా రిలీజ్. May 1st కి May 1st కి 2 సినిమాలు May 1st, రెట్రో May 1st, ఇది May 1st. కానీ ఎక్కువ రెట్రోకే చూపిస్తున్నారు, బికాస్ సూర్య రోలెక్స్ గా ఎట్లా అల్లాడిచ్చాడో విక్రమ్ లో. సో ఆ రోలెక్స్ ని మైమర్చేలాగా సూర్య దీంట్లో ఉన్నారు. కంప్లీట్ వింటేజ్ సూర్య అండి, అసలు కంప్లీట్ వింటేజ్ సూర్య. అండ్ పూజా హెగ్డే మధ్యలో ఉండే సీన్స్, పూజా హెగ్డే కూడా చాలా విమర్శలు ఎదుర్కొంది, మేకప్ లేకుండా ఆమెను చూడలేకపోయాం అసలు ఆమె ఏంటి అట్లుంది అని. బట్ ఆ కథకి వాళ్ళు కావాలి అంతే. అట్లా అనుకుంటే సంగీతాన్ని మనం లైలాని బాలాగారి సినిమాలో చూసాం, గుర్తున్న శివపుత్రుడు, అసలు ఎట్లుంటారు అసలు, సూపర్ డూపర్ హిట్. సో అలాగే వాళ్ళ సినిమాలు అలాగే ఉంటాయి, బట్ రెట్రోకి ఎక్కువ మార్కులు పడతాయి. కానీ యాజ్ ఎ సినిమా ప్రేక్షకుడుగా, యాజ్ ఎ సినిమా విశ్లేషకుడుగా నాకు 2 సినిమాలు బాగుండాలి, 2 సినిమాలు హిట్ అవ్వాలి. అప్పుడే సమ్మర్ కొంచెం భలే ఉంటుంది, అరే సినిమా టికెట్ దొరకలేదురా, రేపు పోవాలి, మళ్ళీ దొరకలేదు టికెట్, అది రావాలి. ఏముందిరా ఈ దొరకలేదా, ఓకే ఇంకో 30 రోజులు ఓటీటీలోకి వస్తుందిలే అనుకునేలాగా ఉండకూడదు అనుకుంటాను. చూద్దాం. థ్యాంక్ యూ.